హలో గైస్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి మెటాస్ప్లాయిటబుల్ 2 గురించి ప్లస్ మెడూసా గురించి. సో మెడూసా అంటే ఏం లేదు, పాస్వర్డ్ క్రాకింగ్ టూల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటాస్ప్లాయిట్ అంటే ఏందో తెలియాలంటే నేను పోయిన వీడియో చేసిన, పాత వీడియోలో ఉంది, 1 వీక్ బ్యాక్ అప్లోడ్ చేసిన. ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే వీడియో అర్థం కాదు గైస్. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీరు మెటాస్ప్లాయిటబుల్ అనేది ఓపెన్ చేయాలి. సో మెటాస్ప్లాయిటబుల్ అనేది ఓపెన్ అవుతుంది మనకి. సో ఇది ఓపెన్ అయిన తర్వాత మనం లైనక్స్ అనేది ఓపెన్ చేయాలి. లైనక్స్లో మనకి మెడూసా అనేది ఓపెన్ చేయాలి. అదొక టూల్, మెడూసా అనేది పాస్వర్డ్ క్రాకింగ్ టూల్. సో ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని క్లిక్ చేయండి. సో దీనిలో మెటాస్ప్లాయిటబుల్లో పాస్వర్డ్, యూజర్ నేమ్ ఎంఎస్ఎఫ్ అడ్మిన్ ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని గురించి చెప్పుకుందాం. ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అనేది పాస్వర్డ్, యూజర్ నేమ్. సో ఫుల్ స్క్రీన్ మోడ్లోకి చేంజ్ చేస్తున్నా. టర్మినల్ అనేది ఓపెన్ చేయాలి. టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని వచ్చేసి దానికి రూట్ ఇచ్చుకోవాలి. రూట్ వచ్చేసి సుడోసు. ఫస్ట్ వచ్చేసి సుడోసు ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్, మీరు ఏం పాస్వర్డ్ ఇస్తున్నారో అది ఇచ్చేసేయండి. సో ఓకే, రూట్ అయిపోయింది టర్మినల్ అనేది. రూట్ అయిపోయినాక మెడూసా అనేది ఓపెన్ చేయాలి గైస్. సో మెడూసా అనేది ఏంటంటే మనకి SSH పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా, అది క్రాక్ చేస్తుంది. సో మెడూసా అంటే ఇదే గైస్. మీరు మెడూసా వర్షన్ 2.3 ఇది పైన ఇది ఉంది కదా, దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. మీరు ఒకసారి అయితే క్లిక్ చేయండి. సో దాని సింటాక్స్ చూడండి. ఫస్ట్ సింటాక్స్ అదే మెయిన్ మనకి. సో -h హాస్ట్ ఫైల్. సో మనం ఆ వేలో చేస్తలేము, వేరే వేలో చేస్తున్నాము. అంటే ఈజీగా అర్థం కావాలని చేస్తున్నాం మీకు. అంతా ఆ ఫైల్ ఆ సింటాక్స్ వేలో చేస్తే కానీ కొంచెం హార్డ్ అవుతుంది గైస్ అట్లానే. సో ఇవన్నీ ఒకసారి అయితే మీరు చూసుకోండి గైస్. సింటాక్స్లో -z అంటే టెక్స్ట్ వస్తుంది. రెజ్యూమ్ స్కాన్ బేస్డ్ ఆన్ మ్యాప్ ఆఫ్ ప్రీవియస్ స్కాన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనము మెయిన్ థింగ్ వచ్చేసి ఇట్లా నేను క్రియేట్ చేసినట్టు ఒక పాస్వర్డ్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ పాస్వర్డ్ ఫైల్ ఉంటుంది, కానీ మనం ఎందుకైనా మంచిది ఒకటి క్రియేట్ చేసుకోండి. మీకు ఈజీగా అర్థం కానికే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ అని క్లిక్ చేస్తున్నా. సెకండ్ ఫుట్బాల్. థర్డ్ మెయిన్ పాస్వర్డ్ ఎంఎస్ఎఫ్ అడ్మిన్. ఫోర్త్ కంప్యూటర్. ఫిఫ్త్ ఫైర్ ఫాక్స్. సో ఇట్లా ఇచ్చుకున్నాక మీరు ఫైల్ సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ అని వచ్చిన తర్వాత సేవ్ చేసుకోండి. సో నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి ఏం సేవ్ చేస్తలేను. సో మీరైతే సేవ్ చేసుకోండి గైస్. ఇది ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి మీరు. నేను డోంట్ సేవ్ అవుతున్నా, నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది. సో దీనిలో నేను ఈ పాస్వర్డ్స్ పెట్టుకున్నా. అంటే మీరు ర్యాండమ్ పాస్వర్డ్స్ ఇచ్చిన మధ్యలోనే ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని పెట్టండి. ఎందుకంటే మన హాస్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ కదా, అందుకనే మన టార్గెట్ పాస్వర్డ్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ కదా, సో అందుకనే. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. మెడూసా టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత మెడూసా -h ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మెటాస్ప్లాయిటబుల్కి రావాలి. మెటాస్ప్లాయిటబుల్కి వచ్చిన తర్వాత IF కాన్ఫిగ్, స్పెల్లింగ్ మిస్టేక్ సారీ, IF కాన్ఫిగ్ వస్తుంది. IF కాన్ఫిగ్ వచ్చిన తర్వాత మీకు IP అడ్రస్ అనేది వస్తుంది. సో IP అడ్రస్ వచ్చిన తర్వాత అది కాపీ చేసుకొని సో ఇక్కడ క్లిక్ చేయండి.
192.168.1.3 డాష్ యూ ఎంఎస్ఎఫ్ అడ్మిన్. యూ అంటే యూజర్ నేమ్ గైస్, డాష్ యూ అంటే యూజర్ నేమ్. సో ఇక్కడ ఉంది కదా డాష్ యూ, స్మాల్ యూ యూజర్ నేమ్, అది క్యాపిటల్ యూ అంటే ఫైల్. సో ఎంఎస్ఎఫ్ అడ్మిన్ క్యాపిటల్ పిది డాష్ క్యాపిటల్ పి. సో నేను ఆల్రెడీ కాపీ చేసుకొని ఉన్నా, ఆల్రెడీ టెస్ట్ చేసిన కాబట్టి మీకు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా. మీరైతే ఇది ఎట్లా కాపీ చేసుకోవాలంటే బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో మీరు ప్రాపర్టీస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఉంటుంది కదా హోమ్ ఖాళీ డెస్క్టాప్ అని ఉంటుంది కదా. సో అది కాపీ చేసుకొని దాని సింటాక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో తర్వాత ఫైల్ నేమ్ అనేది పేస్ట్ చేయాలి. సో ఫైల్ నేమ్ కూడా మీరు ఏమని ఫీడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ జూనియర్ హ్యాక్ అని ఉంది కదా, జూనియర్ హ్యాక్ డాట్ ఫైల్ నేమ్ జూనియర్ హ్యాక్ అని ఉంటే జూనియర్ హ్యాక్ డాట్ ఎల్ఎస్టీ అని ఫీడ్ చేయాలి, టీఎక్స్టీ అని ఫీడ్ చేయకూడదు. సో డాష్ ఎం డాట్ ఎస్ఎస్హెచ్. సో ఎస్ఎస్హెచ్ పాస్వర్డ్ కదా, సో అట్లా. సో ఎంటర్ అవుతారు గైస్, దీన్ని అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని ఎంటర్ వచ్చేసేయాలి. సో అన్నీ అయితే కరెక్ట్ ఉన్నాయి, ఎంటర్ వచ్చేసిన గైస్. నేను ఇప్పుడు పాస్వర్డ్ అనేది అది క్రాక్ చేస్తుంది. సో మనకైతే ఇది వస్తుంది చూడండి గైస్, మన టార్గెట్ యూజర్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ సక్సెస్. సో ఇది ఇట్లా క్రాక్ చేస్తుంది గైస్. మీకు ఇది పాస్వర్డ్ ఎట్లా క్రాక్ చేస్తుందో అర్థమైంది అనుకుంటున్నా. సో స్టార్టింగ్ నుంచి చెప్పేసిన మొత్తము. మెటోస్ అనేది ఎస్ఎస్హెచ్ పాస్వర్డ్ని క్రాక్ చేస్తుంది మంచిగా. సో మీరు ఇది మెటాస్ప్లాటబుల్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ నేను లింక్ ఇస్తా, కింద వీడియో లింక్ ఇస్తా, మీరు అవన్నీ చూసుకోండి. సో ఇంకోటి రిక్వెస్ట్ గైస్, నన్ను ఎవ్వరు ఇది ఇన్స్టాగ్రామ్ ఎట్లా హ్యాక్ చేయాలి బ్రదర్, వాట్సాప్ ఎట్లా హ్యాక్ చేయాలి, ఫోన్ ఎట్లా హ్యాక్ చేయాలి అని అట్లా అడగకండి గైస్. అది బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్, అన్ఎథికల్ హ్యాకింగ్ కింద కొంచెం గలీజ్ ఉంటుంది. కావాలంటే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోండి గైస్, అది లైఫ్కి మంచిది. ఎప్పుడైనా చెడు మంచి ఆలోచించాలి ఎప్పుడన్నా. సో అది నేర్చుకోండి. సో మీరైతే ఇప్పుడు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. కింద కామెంట్ చేయండి మీకు ఏం మిస్టేక్ అనిపిస్తలేదు అనుకుంటున్నా. ఓకేనా గైస్.